హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్‌ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చి పండు మిరపకాయ పచ్చడి అండి. పండు మిరపకాయ పచ్చడి ఎలా పెట్టారంటే 2 సంవత్సరాల పాటు నిలవ ఉంటుందండి. పండు మిరపకాయలండి నేను ఒక కిలో పండు మిర్చి తీసుకున్నానండి. చూసారు కదా! చాలా అయితే చాలా బాగున్నాయండి పండు మిర్చి. పండు మిర్చిని నీటిలో వేసి ముందుగా శుభ్రంగా ఇలా కడిగేసుకోవాలండి. దుమ్ము, ధూళి ఉంటే పోతుంది. ముచ్చుకులు ఉంచేసి కడుక్కోవాలండి. ముచ్చుకులు తీసైతే కడగకూడదు. ముచ్చుకులు ఉంచి ఇలా కడిగేసి నేనొకైతే బౌల్లోకి తీసేసుకున్నానండి. శుభ్రంగా కడిగిన పండు మిర్చిని ఒక కాటన్ క్లాత్‌పై వేశానండి. మిర్చి అంతా కూడా చెమ్మ లేకుండా ఇలా తుడిసేసానండి. తుడిసిన పండు మిర్చి తొడాలు తీసి ఫ్యాన్ గాలి కింద పెట్టానండి. ఆరిన తర్వాత వీటిని ఇలా ముక్కలుగా కట్ చేస్తున్నానండి. ఎందుకంటే మిక్సీ జార్‌లో వేసామంటే ఇవి నలగవండి, పొడవుగా ఉంటాయి. అందుకే ఇలా 2 3 ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలండి వీటన్నిటిని కూడా. నేను కేజీ పండు మిర్చికి 250 గ్రాములు చింతపండు తీసుకున్నానండి. కేజీకి 250 గ్రాములు చింతపండు వేసుకోవాలండి. ఇలా ఏస్తే కరెక్ట్‌గా సరిపోతుందండి. కొత్త చింతపండు తీసుకుంటే బావుంటుందండి. తీసుకున్న చింతపండుని ఇలా చిన్ని పిక్కలుగా చేసి గింజ, ఈను ఉంటే తీసేసి శుభ్రం చేసుకోవాలండి. ఇలా శుభ్రం చేసిన చింతపండుని పక్కన పెట్టి నేను ఒక 250 గ్రాములు ఉప్పు తీసుకుంటున్నానండి. కల్లుప్పు 250 గ్రాములు కల్లుప్పు, 250 గ్రాములు చింతపండు వేస్తే గనుక కరెక్ట్‌గా సరిపోతుందండి. ఈ చింతపండులో కల్లుప్పు అయితే వేసేసి ఇలా పైకి కిందకి బాగా చింతపండుకు పట్టేలాగా కలిపేసుకోవాలండి. కొత్త చింతపండు కదండీ! తొందరగా ఉప్పు కూడా చింతపండుకి బాగా నొక్కుకుని చొచ్చుకుంటుందండి. చూసారు కదా! నేనైతే కేజీ పండు మిర్చిని కూడా ఇలా ముక్కలుగా అయితే కట్ చేసేసానండి. మిర్చి అయితే చాలా ఫ్రెష్‌గా ఉందండి. బావుంది. ఇలా కట్ చేసిన పండు మిర్చి పక్కన పెట్టి నేను కలుపుకున్న చింతపండు ఉప్పుని తీసుకుంటున్నా అండి. మిక్సీ జార్ తీసుకుని కొద్దిగా చింతపండు ఉప్పు కలిపినది వేసి ఒక్కసారి గ్రైండ్ చేశానండి. గ్రైండ్ చేస్తే చూసారు కదా! చింతపండు, ఉప్పు అయితే ఇలా కలిసిపోయి మెత్తగా అయ్యాయండి. ఇలా అయ్యిన మిశ్రమంలో నేనైతే మిరపకాయలు ముక్కలు వేసేస్తున్నానండి. ఏసి ఇలా మళ్ళీ మిక్సీ జార్‌లో మిక్సీ పట్టేసానండి. చూసారు కదా! ఇలా కచ్చా పచ్చా మిక్సీ పట్టుకుంటే పచ్చడి చాలా బావుంటుందండి. మనం తింటుంటే చిన్నిగా మిరపకాయ ముక్కలు తగులుతూ చాలా అంటే చాలా బావుంటుంది. మొత్తం ఇలా మిక్సీ జార్‌లో కొద్దిగా చింతపండు, ఉప్పు, మిరపకాయలు వేసుకుంటూ మొత్తం పచ్చడనైతే ఇలాగా మిక్సీ పట్టేసానండి. మిక్సీ జార్‌లో వేసి. ఇలా మిక్సీ పట్టిన పచ్చడంతా కూడా ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకున్నానండి. మీకు ముందుగా ఒకటి చెప్తున్నానండి. ఇలా మిక్సీ పట్టి తీసుకున్నా సరే, రోట్లో రుబ్బినా సరే, గ్రైండర్‌లో పట్టుకున్నా సరే పక్కన పెట్టాలండి. ఒక 2 డేస్ వరకు కూడా పచ్చడిని. ఇప్పుడు నేను ఒక 100 గ్రాములు వెల్లుల్లి రేఖలు తీసుకున్నానండి. వెల్లుల్లి రేఖలను కూడా మిక్సీ జార్‌లో వేసి కచ్చా పచ్చా ఇలా గ్రైండ్ చేసేసాను. గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మిరపకాయ పచ్చడిలో అయితే ఈ వెల్లుల్లి మిశ్రమం వేసేస్తున్నానండి. ఒక్కసారి పైకి కిందకి బాగా కలిపేసుకోవాలండి. ఎల్లుల్లిపాయ కూడా వేసాం కదా మిక్సీ పట్టి. ఇప్పుడు నేను ముందు చెప్పాను కదండీ 2 రోజులు మూత పెట్టి పక్కన పెట్టుకోవచ్చండి. ఎక్కువ టైం వద్దనుకుంటే ఒక రోజైనా అలా పక్కన పెట్టాలండి పచ్చడిని. 2 డేస్ తర్వాత నేను స్టవ్ మీద ఒక పాన్ పెట్టానండి. 4 స్పూన్లు ఆవాలు తీసుకున్నానండి. లైట్‌గా వేడి చేశాను ఆవాల్ని. ఇప్పుడు 2 స్పూన్లు మెంతులు తీసుకున్నాను. వీటిని కూడా లైట్‌గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఏపి చల్లారబెట్టి చిన్న మిక్సీ జార్‌లో ఏసి పౌడర్ అయితే చేసి పక్కన పెట్టుకున్నానండి. స్టవ్ మీద ఇంకొక గిన్నె పెట్టానండి తాలింపుకి. దీంట్లో నేను కేజీ పండు మిరపకాయలకి అరకిలో ఆయిల్ అయితే వేసానండి. చూసారు కదా! మూత పెట్టి 2 రోజులు పక్కన పెట్టిన పచ్చడి చూసారా ఇలా లూజుగా ఉప్పు కరిగిందండి. ఇలా అయ్యింది. ఒక స్పూను పసుపైతే వేసానండి.
స్టవ్ మీద పాను పెట్టి అర కేజీ ఆయిల్ వేశాను కదా! అది వేడెక్కిన తర్వాత 10 ఎల్లుల్లి రేఖలు పొట్టు తీసి వేశానండి. 2 స్పూన్లు ఆవాలు వేశాను. 4 ఎండుమిర్చి ముక్కలు చేసి వేశాను. కొద్దిగా కరివేపాకు, ఒక స్పూన్ ఇంగువ వేసి ఆయిల్‌లో లైట్‌గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఏపి చూసారు కదా! 2 రోజులయింది కదండీ! పచ్చడి నూరి పక్కన పెట్టి అదే మిక్సీ పట్టి ఆ పచ్చడినయితే ఈ పోపులో వేసేసానండి. పోపులో పచ్చడి వేసిన తర్వాత పైకి కిందకి బాగా కలుపుకోవాలండి. ఆయిల్‌లో అలా పైకి కిందకి బాగా కలపడం వల్ల పచ్చడి చెమ్మేమైనా ఉంటే గనక పోతుంది. అలాగే చాలా ఎక్కువ రోజులైతే పచ్చడి నిలవుంటుందండి. మెంతులు, ఆవాలు ఏపి పొడి చేశాను కదా! ఆ పొడైతే వేసేసానండి. అయితే పచ్చడి ఎక్కువ రోజులు నిలవుంటుందండి. ఒక 2 సంవత్సరాలు నిలవుంటుందండి పండు మిరపకాయ పచ్చడి. ఈ కొలతలతో పెట్టారంటే ఒక్కసారి ఈ కొలతలతో పండు మిరపకాయ పచ్చడి పెట్టి చూడండి. మీకే తెలుస్తుందండి. చాలా అంటే చాలా బావుంటుందండి. రైస్‌లోకి, రోటీలోకి, పూరీలోకి, చపాతీలోకి, దోసల్లోకి, ఇడ్లీలోకి అలానే నా ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి. షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.